హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మర్నాథ టీచర్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం చెప్తూ ఉన్నాం. ఈరోజు మన వీడియోలో ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గారి గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు చిన్న విజ్ఞప్తి. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీరు మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా కోరుతూ ఇక వీడియోలోకి వెళ్దాం. సుబ్రహ్మణ్య భారతి తమిళ కవి చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి 1882 డిసెంబర్ 11న జన్మించారు. 1921 సెప్టెంబర్ 12న మరణించారు. ఈయన తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగాను, మహాకవి భారతిగాను సుప్రసిద్ధుడు. తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు. అతను అసంఖ్యాక రచనలు భారత స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలను వెలుగొందేలా చేశాయి. చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి గారి బయోగ్రఫీ చూద్దాం. జననం 1882 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీ. పూర్తి పేరు చిన్నస్వామి సుబ్రహ్మణ్యన్ భారతి. జన్మించిన ప్రదేశం ఎట్టయ్యపురం, తూత్తుకుడి జిల్లా, భారతదేశం. మరణం 1921 సెప్టెంబర్ 12వ తేదీ. అప్పటికి ఆయన వయసు 38 సంవత్సరాలు. మరణించిన ప్రదేశం మద్రాస్, చెన్నై, భారతదేశం. మరణ కారణం సహజ మరణం. స్మారక చిహ్నం నో మాన్యుమెంట్స్. జాతీయత ఇండియన్. ఇతర పేర్లు భారతీయార్, సుబ్బయ్య, శక్తి దర్శన్, మహాకవి, ముందసు కవిజ్ఞర్. వృత్తి జర్నలిస్ట్. ప్రసిద్ధి భారత స్వాతంత్ర్యోద్యమం, కవి మరియు సంఘ సంస్కర్త. గుర్తించదగిన సేవలు పాంచాలి సప్తాహం, పప్పా పట్టు, కన్నన్ పట్టు, కుయిల్ పట్టు మొదలైనవి. ఉద్యమం భారత స్వాతంత్ర్యోద్యమం. జీవిత భాగస్వామి చెల్లమ్మ. పిల్లలు తంగమ్మల్ భారతి, శకుంతల భారతి. తల్లిదండ్రులు చిన్నస్వామి సుబ్రహ్మణ్యం అయ్యర్ మరియు లక్ష్మీ అమ్మల్ తల్లి. అప్పటి తిరునల్వేలి జిల్లా అనగా ప్రస్తుతం తూత్తుకుడిలో ఉంది ఇది. ఈ జిల్లాలోని ఎట్టాయిపురంలో సుబ్రహ్మణ్య భారతి 1882లో జన్మించారు. ఆయన తొలుత తిరునల్వేలిలోను, తరువాత వారణాసిలోను విద్యాభ్యాసం చేసి పాత్రికేయ రంగంలో స్వదేశమిత్రన్, ఇండియా వంటి పలు పత్రికలకు పనిచేశారు. ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీల సభ్యునిగా జాతీయోద్యమంలో పాలు పంచుకున్నారు. 1908లో భారతి విప్లవాత్మక కార్యకలాపాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ స్థితిగతులు ఆయన పాండిచ్చేరికి వలసపోయి జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరిచాయి. అతను అక్కడే 1918 వరకు జీవించారు. భారతీ రచనలు మతం, రాజకీయం, సాంఘిక అంశాలకు సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగి ఉన్నాయి. భారతి రచించిన పాటలను తమిళ సినిమాల్లోనూ,
సంగీత కచేరీల్లోనూ విస్తారంగా ఉపయోగిస్తుంటారు. జీవిత చరిత్ర. తొలినాళ్ల జీవితం. భారతి చిన్నస్వామి సుబ్రహ్మణ్య అయ్యర్ లక్ష్మీ అమ్మాళ్ దంపతులకు సుబ్బయ్యగా 11 డిసెంబర్ 1882లో ఎట్టైపురం గ్రామంలో జన్మించారు. తిరునల్వేలిలోని ఎండిటి హిందూ కళాశాల అన్న స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అత్యంత యుక్త వయసు నుంచి సంగీతం అభ్యసించడం ప్రారంభించారు. 11వ ఏటనే కవితలు అల్లడం నేర్చారు. విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవి పేరట భారతి అన్న బిరుదాన్ని ఆ సమయంలోనే ఆయన పొందారు. 5వ ఏట తల్లిని, 16వ ఏట తండ్రిని భారతి కోల్పోయారు. 14 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసున్న చెల్లెమ్మతో వివాహమైంది. అతను ఆంగ్ల విద్య అభ్యసించి గణితంలో ప్రతిభ కనపరిచి ఇంజనీర్ కావాలని ఆశించారు. విశేషమైన పట్టుదల, కృషితో అతను 32 భాషలు, 29 భారతీయ భాషలు మరియు 3 విదేశీ భాషలు నేర్చుకున్నారు. వారణాసిలో నివసించినప్పుడు భారతీయ తాత్వికత, జాతీయతల గురించి లోతుగా తెలుసుకున్నారు. ఇది అతని దృక్పథాన్ని విస్తృతం చేసింది. అతను సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలను నేర్చుకున్నారు. దీనితో పాటుగా ఆయన కట్టు బొట్టు మార్చుకున్నారు. తలపాగా చుట్టుకొని, గడ్డం పెంచుకొని, కోటు, చొక్కా, పంచె కట్టుకోవడం ప్రారంభించారు. ఉద్యోగానికి అర్హత పరీక్షలో ప్రవేశ స్థాయిలో ఉత్తీర్ణుడైన 1901లో ఎట్టాయిపురం తిరిగి వచ్చి ఎట్టాయిపురం రాజా వద్ద ఆస్థాన కవిగా 2-3 సంవత్సరాలు పనిచేశారు. 1904లో ఆగస్టు నుంచి నవంబర్ వరకు మదురైలో సేతుపతి హై స్కూల్లో ఉద్యోగం చేశారు. ఈ కాలంలోనే బయటి ప్రపంచం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంత ఉందనేది అర్థం చేసుకొని పశ్చిమాన సాగుతున్న పాత్రికేయ రంగ మార్పుల గురించి ఆసక్తి కనబరిచేవారు. భారతి 1904లో స్వదేశ మిత్రన్ దినపత్రికకు సహాయ సంపాదకునిగా చేరారు. 1905 డిసెంబర్లో ఆయన కాశీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. స్వగ్రామానికి తిరిగి వచ్చేటప్పుడు దారిలో స్వామి వివేకానందుని ఆధ్యాత్మిక వారసురాలైన సోదరి నివేదితను కలిశారు. ఆమె భారతీ స్త్రీల స్థితి, స్త్రీ విముక్తి అవసరాన్ని గుర్తించేలా ప్రభావితం చేశారు. అతను శక్తి స్వరూపిణి, మగవారితో కలిసి కొత్త ప్రపంచాన్ని నిర్మించేందుకు సహకారాన్ని అందించే సరిజోడైన నూతన మహిళను భవిష్య కాలానికి దర్శించారు. అలానే నివేదిత తనకు భారతమాత స్వరూపాన్ని చూపించారని భారతి పేర్కొన్నారు. సోదరి నివేదితను తన గురువుగా భావిస్తూ ఆమెను ప్రస్తుతిస్తూ కృతులు రచించారు. దాదాభాయ్ నౌరోజీ నేతృత్వంలో సాగిన భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశం స్వరాజ్యాన్ని కాంక్షించి బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ కోరింది. 1907 ఏప్రిల్ నాటికల్లా ఆయన తమిళ వారపత్రిక ఇండియా, ఆంగ్ల వార్తాపత్రిక బాలభారతంలకు ఎంపిటి ఆచార్యతో కలిసి సంపాదకత్వం వహించసాగారు. ఈ కాలానికల్లా శిఖరాగ్రాన్ని అందుకున్న భారతి సృజనాత్మకతను వ్యక్తీకరించే సాధనాలుగా
ఈ పత్రికలు ఉపకరించాయి. భారతి ఈ పత్రికల సంచికల్లో కవితలు ప్రచురిస్తూ వచ్చారు. కవితలు, పద్యాల నుంచి జాతీయ వాద రచనల వరకు మనిషికి దైవానికి మధ్య ఉన్న సంబంధంపై చింతన గురించి రష్యన్, ఫ్రెంచి విప్లవాలపై గీతాల వరకు భారతి ఎంచుకున్న వస్తువులు ఎంతో భిన్నత్వం కలిగి ఉండేవి. భారతి 1907లో చారిత్రాత్మకమైన సూరత్ కాంగ్రెస్లో వి.ఓ. చిదంబరం, మందయం శ్రీనివాచార్యులతో వారితో పాటుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదులైన తిలక్, అరబిందోలకు మితవాదులతో కల విభజనలు తీవ్రతరం సుస్పష్టం అయ్యాయి. కంచి వరదాచార్యర్, వి.ఓ. చిదంబరంలతో కలిసి సుబ్రహ్మణ్య భారతి తిలక్, అరబిందో పక్షాన్ని సమర్థించారు. తిలక్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ సంఘర్షణ చేయడాన్ని బహిరంగంగా సమర్థించారు. 1908లోనే వి.ఓ. చిదంబరం పిళ్ళైకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారు పెట్టిన కేసులో ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఇదే సంవత్సరం ఇండియా పత్రిక అధినేతను మద్రాసులో అరెస్ట్ చేశారు. తనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున భారతి ఫ్రెంచ్ పాలనలో ఉన్న పాండిచ్చేరికి తప్పించుకున్నారు. పాండిచ్చేరి నుంచి అతను వారపత్రికలైన ఇండియా, తమిళ దినపత్రిక విజయ, ఆంగ్ల మాసపత్రిక బాలభారత, పాండిచ్చేరి స్థానిక పత్రిక సూర్యోదయంలకు సంపాదకత్వం వహించి ప్రచురించారు. పత్రికలకు చందాలు, చెల్లింపులు, ఉత్తరాలు నిలిపివేయడం ద్వారా భారతి వెలువరించే పత్రికలను అణచివేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇండియా, విజయ పత్రికలు రెంటిని 1909లో బ్రిటిష్ ఇండియాలో నిషేధించారు. ప్రవాసంలో ఉండగా భారతికి అరబిందో, లజపతిరాయ్, వి.వి.ఎస్. అయ్యర్ వంటి ఫ్రెంచ్ ఆశ్రయం పొందుతున్న ఇతర విప్లవ పక్ష నాయకుల్ని కలుసుకునే అవకాశం లభించింది. మొదట్లో ఆర్య జర్నల్, తర్వాత కర్మయోగి పత్రికలను వెలువరించడంలో అరబిందోకు భారతి సహాయం అందించారు. ఈ కాలంలోనే ఆయన వేద సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఆయన తన అత్యంత గొప్ప కృతుల్లో 3 కుయిల్ పట్టు, పంచాలి శపథం, కన్నన్ పాట్టులను ఈ దశలోనే రాశారు. వేద మంత్రాలను, పతంజలి యోగ సూత్రాలను, భగవద్గీతను తమిళంలోకి అనువదించారు. కడలూర్ సమీపంలో బ్రిటిష్ ఇండియాలోకి 1918లో ప్రవేశించారు. వెనువెంటనే ఆయనను అరెస్ట్ చేశారు. కడలూరు కేంద్ర కారాగారంలో 3 వారాల కస్టడీలో 20వ నవంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు గడిపారు. అనిబిసెంట్, సి.పి. రామస్వామి అయ్యర్ కల్పించుకున్నాక ప్రభుత్వం విడుదల చేసింది. ఈ దశలోనే ఆయన పేదరికంతో బాధపడుతూ అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత సంవత్సరంలో 1919న భారతి గాంధీని కలిశారు. 1920వ సంవత్సరంలో స్వదేశమిత్రన్ పత్రికకు మద్రాసులో సంపాదకత్వం వహించారు. చివరికాలం మరియు మరణం. ఖైదు నిర్బంధాల వల్ల ఆయన ఆరోగ్యం చెడిపోయింది. చివరకు 1920 నాటికి జనరల్ యామ్నెస్టీ భారతీ కదలికలపై నియంత్రణను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసినా
అప్పటికే అతను అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఆరోగ్యానికి హాని జరిగిపోయింది. అతను రోజు ట్రిప్లికేన్లోని పార్థసారథి ఆలయానికి వెళ్ళి అక్కడున్న లావణ్య అన్న ఏనుగుకు ఆహారం పెట్టేవారు. ఒకరోజు అలానే ఆహారం అందిస్తుండగా అనుకోని విధంగా ఏనుగు అతను శరీరాన్ని తొండంతో ఎత్తి పడేసింది. ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడినా ఆ గాయాలు, అనారోగ్యం కలిపి విషమించడంతో 1921 సెప్టెంబర్ 12 తేదీన అర్ధరాత్రి 1 గంటకు ఆయన మరణించారు. భారతీయ ప్రజల కవిగా, గొప్ప జాతీయవాదిగా, సామాజిక దార్శనికునిగా పేరొందిన ఆయన అంత్యక్రియలకు కేవలం 12 మందే హాజరయ్యారు. ఈరోడ్లోని కరుంగల్ పాళయం గ్రంథాలయంలో మానవుడు అమరుడన్న అంశంపై తన చివరి ప్రసంగాన్ని చేశారు. చెన్నైలోని ట్రిప్లికేన్లో ఆయన నివాసంలోనే ఆయన ఆఖరి సంవత్సరాలు గడిపారు. ఆ ఇంటిని తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసి 1993లో పునరుద్ధరించి భారతి ఇల్లం అనగా భారతి ఇల్లు అన్న పేరుతో స్మారక చిహ్నంగా మలిచింది. సుబ్రహ్మణ్య భారతి గారి రచనలు చూద్దాం. ఆధునిక తమిళ సాహిత్యంలో మార్గదర్శకునిగా భారతిని భావిస్తుంటారు. అంతకు మునుపు శతాబ్దిలోనే తమిళ సాహిత్య పోకడలకు భిన్నంగా సామాన్యమైన పదాలు, ప్రాసలతో భారతి రచనలు చేశారు. భక్తి రచనల్లో కొత్త పోకడలు, ఆలోచనలు, శైలీ శిల్పాలను అనుసరించారు. నొంది చిందు అనే ఛందస్సును ఆయన అనేక రచనల్లో ఉపయోగించారు. దీన్ని అంతకుముందు గోపాలకృష్ణ భారతియార్ వాడేవారు. భారతీ కవిత్వంలో ప్రగతిశీలమైన, సంస్కరణాత్మకమైన ఆదర్శాన్ని వ్యక్తీకరించారు. అనేక విధాలుగా ఆధునిక తమిళ సాహిత్యంలోకెల్లా ఆయన ఆలోచన, ఊహ, పద్యంలోని పటుత్వం కొత్త పుంతలు తొక్కాయి. ప్రాచీన సమకాలీన అంశాల మేలు కలయికగా నిలిచే కవిత్వ శైలిలో భారతి అగ్రగామి. వేలాది కవితలను, భారత జాతీయ గీతాలు, ప్రణయ గీతాలు, బాలల కవితలు, ప్రకృతి గీతాలు, తమిళ భాష గొప్పతనాన్ని ఉగ్గడించే కవితలు, భారత స్వాతంత్ర్య పోరాట ప్రముఖులైన తిలక్, గాంధీ, లజపతిరాయ్ వంటి వారిని ప్రస్తుతించే కవితలు వంటి విస్తారమైన, విభిన్నమైన అంశాలను స్వీకరించి అద్భుతమైన రీతిలో రాశారు. కొత్తగా ప్రాదుర్భవించిన రష్యా, బెల్జియంలపై కూడా పాటలు రాశారు. ఆయన రచనల్లో హిందూ దేవతలైన శక్తి, కాళి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, శివుడు, కృష్ణుడు వంటి వారినే కాక ఇతర మత దేవతలైన అల్లా, యేసు వంటి వారిని కూడా ప్రస్తుతించారు. లోతైన అతను ఉపమానాలను కోట్లాది తమిళ పాఠకులు చదువుకొని ఆనందించారు. ఆయనకు అనేక భాషల్లో లోతైన ప్రవేశం ఉండడంతో భారత జాతీయ సంస్కరణ నాయకులైన అరబిందో, బాలగంగాధర తిలక్, స్వామి వివేకానంద వంటి వారి ప్రసంగాలను అనువదించారు. భారతీ రచనలు మతం, రాజకీయం, సాంఘిక అంశాలకు సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగి ఉన్నాయి. భారతి రచించిన పాటలను తమిళ సినిమాల్లోనూ, సంగీత కచేరీల్లోనూ విస్తారంగా ఉపయోగిస్తుంటారు. తమిళం, ఇక్కడ తెలుగు అనువాదం చెప్తున్నాను ఆయన తమిళంలో రాసిన పద్యానికి. పట్టు
పత్తిలతో మనం బట్టలు నేసాం, పర్వతాలంత పెద్ద రాశిలో వేశాం, పర్వతాలంత పెద్ద రాశిలో నేసాం. అవి మనకు సంపద తెచ్చిపెట్టాయి. మనం వాటిని ఇవ్వడానికి ప్రపంచమంతటా వ్యాపారులు ఉండేవారు. భారతీయులు విభజితమై ఉన్నా వారు ఒకే తల్లి పిల్లలు. విదేశీయులు జోక్యం చేసుకోవలసిన అవసరం ఏముంది అని ఆయన అన్నారని ప్రసిద్ధి. కులాలు లేని నూతన స్వేచ్ఛ భారతం గురించి 1910 నుండి 1920 సంవత్సరాల కాలంలో రాశారు. ఆయన భారతదేశానికి రక్షణ వ్యవస్థ నిర్మించుకోవడం, భారతదేశపు ఓడలు మహాసముద్రాల్లో ప్రయాణించడం, నిర్మాణ రంగంలోనూ అందరికీ విద్య అందించడంలోనూ దేశం విజయం సాధించాల్సిన అవసరం గురించి మాట్లాడారు. రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే పద్ధతి పెరగాలని పిలుపునిచ్చారు. బెంగాల్ డెల్టాలోని మిగులు జలాలను అవసరమైన ప్రాంతాలకు పంపిణీ చేయడం గురించి అద్భుతమైన ఊహలు చేశారు. శ్రీలంకకు వారధి కట్టాలన్నారు. భారతి ఆకలి బాధను నిర్మూలించాలని కూడా ఆశించారు. తని మనితనక్కు ఉనవు ఇల్ల ఎనిల్ ఏ జగత్తినల్ అళితిదువోం అన్న కవితను ఒక్క మనిషి తిండి లేక ఆకలితో బాధపడ్డ మనం అనగా తమిళులం ప్రపంచాన్ని నాశనం చేసినట్టే అని అనువదించవచ్చు. మహాకవి భారతి దృష్టిలో తెలుగు సుందరమైన భాష, గానామకులమైన భాష, గాన అనుకూలమైన భాష. ఈ క్రింది గీతంలో అతను అదే చెప్పారు. విరియగాచిన వెన్నెల రాత్రిలో చేరదేశపు చెలులు వెంటరా, సుందరాంధ్ర పదమ్ము పాడుచున్ సింధు నదిని పడవ నడుపుచూ నాడుదాం. ఎక్కడి చేరదేశము, ఎక్కడి సింధు నది, కన్యాకుమారి నుండి కాశ్మీరము వరకును గల అఖండ భారతము తన మాతృదేశమని భారతి విశ్వసించెను. అతని దృష్టిలో అతను తొలిత భారతీయుడు, ఆవల తమిళుడు. తేనె సోనలు జాలువారు తెలుగు పదమును పాడుచు సింధు నదిలో నౌకా విహారము చేయవలెనట. ఎంత తీయని కల్పనమిది, ఇది భారతి అమృత హృదయమును ప్రవ్యక్తమనర్చుచున్నది. వాన లేకున్న జీవిత వైభవము మాసిపోజాలదే పెక్కు మాటలేలా, మమత గొల్పెడి స్వాతంత్ర్య మమరకున్న దేనికి జన్మ దీనులమైన మనకు. తిరువళ్ళవార్ తమిళ వేదకర్త. ఆ మహనీయుని యందు భారతికి అపారమగు భక్తి. వాన లేకున్న జీవిత వైభవము మాసిపోదనియు, అటులనే జన్మ హక్కు అయిన స్వాతంత్ర్యము లేని మానవుడు దీనుడనియు, అతని జీవితము వ్యర్థమనియు భారతి తెలుపుచున్నాడు. భారతిని కొందరు విప్లవ కవిగా వర్ణింతురు, మరికొందరు గేయ కవిగా అభివర్ణింతురు. కానీ సూక్ష్మముగా పరిశీలించినచో ఆయన రచనలలో ప్రధానముగా కానవచ్చుచున్నది భక్తి తత్వమని స్ఫురించును. పరాశక్తి గూర్చియు, కృష్ణుని అనగా కണ്ണన్ గూర్చియు ఆయన సంతరించిన గేయములెందుకు తర్కాణములు. దేశభక్తితో పాటు దైవభక్తి కూడా అలవరించుకోవలెనని భారతి పెక్కు గీతములలో పేర్కొనెను. జ్ఞాన పదమను వచన రచనలో ఆయన తాత్విక భావములు ఎట్టివో మనము గ్రహించవచ్చును. తిరునల్వేలి మండలములోని ఎట్టయాపురమున జన్మించిన భారతి తెలుగును పొగడుటలో ఆశ్చర్యమే లేదు.
తెలుగు భాషా పోషకులు, ఎట్టయాపుర సంస్థాన అధీశులు. వారు హోనాంధ్ర ద్రవిడ భాషా విశారదులు. కవిత్రయము వారి మహాభారతమును తమిళమున చేయించి ముద్రించిన సహృదయులు వారు. 1917 సంవత్సరము జూను 1వ తేదీన నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభను గురించి శక్తిదాసన్ అను మారుపేరున భారతి తమిళమున ప్రశస్తమగు వ్యాసమును వ్రాసెను. అందులో తెలుగువారి న్యాయ పరిపాలనమును కొనియాడెను. చంద్రిక అను కథలో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారిని భారతి ప్రస్తుతించెను. అటులనే పోతన కవివరేణ్యుని శిల కవియరషర్ అను వ్యాసమున ప్రశంసించెను. ఈ వ్యాసమును భారతి కాళిదాసన్ అను మారుపేరున 1916 సంవత్సరం జూలై 10న వ్రాసెను. అందులో పోతనతో పాటు తమిళ సాహిత్యమున మణిదీపక వెలిగించిన మహనీయుడు కంబ మహాకవియు, తిరువళ్ళువార్ తమిళ పంచకావ్యములలో తలమానికి మనదగిన శిలప్పధికార మహాకావ్యమును సంతరించిన ఇళంగో పూజ్యపాదులను ప్రస్తుతింపబడిరి. ఈ ముగ్గురు భారతికి ఆరాధ్య దైవతనులు. కంబకవిని గూర్చి ఒకచోట కవితకు వాసికెక్కిన తమిళనాడు, కీర్తి కంబడు ప్రభవించిన తమిళనాడు అని భారతి పేర్కొనెను. ఇట్టి తమిళ మహాకవుల సరసన తెనుగు పోతన్నను చేర్చి ఆ సహజ కవిని స్తుతించెను. సంగీత సార్వభౌముడు త్యాగయ్యను కూడా భారతి ఆయనకు జోహారులర్పించెను. ఒక్క మాటలో తెలుగు భాష అన్నను, తెలుగువారన్నను భారతికి అపారమైన గౌరవము అని తెలియచున్నది. ఆయన భావాలు. స్త్రీవాదంపై భారతి. స్త్రీలు రాజకీయాల్లో భాగస్వాములు కావాలని ప్రబోధిస్తూ ఉద్యమించిన వారిలో మొట్టమొదటి సంస్కర్తగా భారతిని భావిస్తారు. భారతి స్త్రీల హక్కుల గురించి, వారి విద్య గురించి విస్తృత స్థాయిలో చింతన చేశారు. సమాజానికి సైన్యంలా ఆధునిక భారతీయ మహిళను ఆయన దర్శించారు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులేనని భావిస్తే ప్రపంచం వైజ్ఞానికంగా, మేధాపరంగా సమున్నతంగా విలసిల్లుతుందని భారతి భావించారు. స్త్రీల హక్కులకు భంగం కలిగించేలా మాట్లాడిన శాస్త్రాలను, ఆచారాలను ఆయన ఖండించారు. ఆయన భావాల్లో చాలా వరకు ఆధునిక కాలానికి కూడా ప్రాసంగికంగా, సమకాలీనంగా నిలవడం విశేషం. కుల వ్యవస్థపై భారతి. హిందూ సమాజంలోని కుల వ్యవస్థకు కూడా భారతి వ్యతిరేకంగా పోరాడారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన భారతి తన కుల గుర్తింపును విడిచిపెట్టేశారు. జీవించే ప్రతి జీవం సమానమేనని భావించారు. దీన్ని చూపించేందుకు ఒక యువ దళితునికి ఉపనయనం చేసి బ్రాహ్మణుని చేశారు. అప్పట్లో తర్వాతి తరాల వారి మనసులోకి పెద్దలు విభజన బీజాలు నాటడాన్ని వెక్కిరించారు. వేదాలను, గీతను బోధించేటప్పుడు తమ స్వంత ఆలోచనలు దానిలో చేర్చి కువ్యాఖ్యానాలు చేయడాన్ని బహిరంగంగా ఖండించారు. దళితులను హిందూ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడాన్ని ఆయన గట్టిగా ప్రబోధించారు. ప్రాచుర్యం, ప్రఖ్యాతి, ప్రభావం చూద్దాం. భావాలు. తమిళనాట సుబ్రహ్మణ్య భారతి భావాత్మకంగా కొన్ని గొప్ప విప్లవాన్ని సాధించారు.
సంస్కరణ, దేశభక్తి, జాతీయవాదం, తమిళ భాష ఔన్నత్యం వంటి అంశాల్లో ఆయన కవితలు తమిళులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సామాన్యమైన ప్రజలు ఆయన కవితలను కంఠస్థం చేసి సందర్భానుసారం ప్రస్తావించే స్థాయికి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు ఆయన రాసిన కవితలను, ఆ పంక్తులను ప్రస్తావించడం విశేషం. ప్రేమ, భక్తి, కరుణ, శాంతి, యుద్ధం వంటి సార్వజనీనమైన అంశాల్లోనూ భారతి గీతాలు సందర్భానుసారంగా ప్రజల నాలుకలపై నాట్యమాడాయి. భారతి గారు పొందిన పురస్కారాలు: భారతి పురస్కారం భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖతో కలిసి 1987లో అత్యున్నత జాతీయ స్థాయి సుబ్రహ్మణ్య భారతి పురస్కారాన్ని నెలకొల్పి ప్రతి సంవత్సరం హిందూ సాహిత్యంపై అత్యున్నత స్థాయి రచనలు చేసిన రచయితలను సత్కరిస్తోంది. స్మారక నామీకరణలు: భారతీయార్ విశ్వవిద్యాలయాన్ని ఆయన పేరిట 1982లో కోయంబత్తూరులో నెలకొల్పారు. మెరీనా బీచ్ వద్ద, భారత పార్లమెంట్ భవనం వద్ద భారతీయార్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఎన్నో రోడ్లకు ఆయన పేరు పెట్టారు. వాటిలో ప్రఖ్యాతమైనవి కోయంబత్తూరులోని భారతీయార్ రోడ్డు, న్యూఢిల్లీలోని సుబ్రహ్మణ్యం భారతి మార్ట్, ఎన్జిఓ సేవాలయ, మహాకవి భారతీయార్ హయ్యర్ సెకండరీ స్కూల్ నడిపిస్తున్నారు. సినిమా రంగంలో భారతీ జీవితాన్ని ఆధారం చేసుకున్న తమిళ చిత్రం భారతిని 2000లో జ్ఞాన రాజశేఖర్ను నిర్మించి విడుదల చేయగా జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ తమిళ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. కప్పళోత్తియ తమిళన్ చిత్రం వి.ఓ. చిదంబరంతో పాటుగా సుబ్రహ్మణ్య శివ భారతీయార్ స్వాతంత్ర్యోద్యమ కాలంలో అనుభవించిన సంఘర్షణను చూపుతుంది. ఎన్.వి. సుబ్బయ్య సుబ్రహ్మణ్య భారతిగా నటించారు. తమిళ సినిమాల్లో అనేకం సుబ్రహ్మణ్య భారతి గీతాలు ఉపయోగించుకోగా ప్రత్యేకించి వారు మయ్యన్ నీరుం శివప్పు తెలుగులో ఆకలి రాజ్యంగా పునర్నిర్మించారు. సినిమాలో అనేక మార్లు కథానాయకుడు సుబ్రహ్మణ్య భారతి కవితలను సందర్భానుసారం ఉటంకించడం కనిపిస్తుంది. అచ్చా మిట్లై 1984, కన్నత్తిల్ ముత్తమిట్టాల్ 2002 మొదలైన సినిమాల పేర్లను సుబ్రహ్మణ్య భారతి గీతాల్లోని చరణాలు, పల్లవుల నుంచి తీసుకున్నారు. సంగీత రంగంలో సుబ్రహ్మణ్య భారతి గారి సేవలు సంగీత రంగంలో కర్ణాటక సంగీత రంగంలో తరచుగా వినవచ్చే కృతుల్లో సుబ్రహ్మణ్య భారతి కీర్తనలు ఉన్నాయి. ఆయన రచించిన చిన్నంజిరు కిళియే కన్నమ్మ, పసిపిల్లల గురించి, కాక్కై చిరిగినిలే, నందలాల, కృష్ణభక్తి, నల్లతూర్ పిళ్ళై, వీణై సిగి, నల్లతూర్ వీణై సిగి, శక్తియుక్తుల వ్యర్థం చేసే విధి గురించి వంటివి పలువురు కర్ణాటక సంగీత విద్వాంసులు కచేరీల్లోనూ రికార్డుల్లోనూ గానం చేశారు. 2013 మార్చిలో ఎస్ఎస్ మ్యూజిక్ అయంగరన్ ఇంటర్నేషనల్ ప్రఖ్యాత బ్రిటిష్ గాయకుడు ఆడెలే పాట స్కైఫాల్కు భారతీయార్ గీతం అచ్చా మిల్లైకి ఉన్న పోలికలు గుర్తించారు. ఉచ్చు మీదు వాన్ ఇదెందు వీళుగింద్ర పోదినం
అచ్చమెళ్ళై అచ్చం ఎనభదిళ్ళయ్యే ఎనభదిళ్ళయ్యే అన్న వాక్యాలు స్కై ఫాల్ లిరిక్స్ లెట్ ది స్కై ఫాల్ వెన్ ఇట్ క్రంబుల్స్ వీ విల్ స్టాండ్ టాల్ అండ్ ఫేస్ ఇట్ ఆల్ టుగెదర్ అన్న వాక్యాలు దాదాపుగా ఒకేలా ఆకాశం మీద పడిపోతే పోనీ భయం లేకుండా నిలబడి ఎదుర్కొంటాం అన్న అర్థాలనే ఇస్తున్నాయి. మరి సుబ్రహ్మణ్య భారతి గారు ఒక అనారోగ్య పరిస్థితిలో ఆయన మరి మరణించినట్లు మనం చూసాం. అది 1921 సెప్టెంబర్ 12వ తేదీన ఆయన దివంగతులయ్యారు. మరి ఫ్రెండ్స్ విన్నారు కదా, ప్రముఖ తమిళ కవి కీర్తిశేషులు సుబ్రహ్మణ్య భారతి గారి జీవిత చరిత్ర మీరు ఇంతవరకు విన్నారు. ఇలాగా ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయవలసిందిగా కోరుతూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.